దేహినో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ఈ దేవాలయం ఇది భగవంతుడు, ఇది ఒక దేవాలయం. ఆ దేవాలయాన్ని నువ్వు కాపాడుకోవాలి. కైనేసి తిని గుట్టగా తిని మందుతాయి మా అంతా అపవిత్రం చేసుకుని నువ్వు నాశనం చేసుకుంటుంటే ఆయన ఏం చేస్తాడు? అవును, నీ అంతటా నువ్వు వాడు శిథిలం చేసుకో. సార్ మనం రోజు ఒక టైం పెట్టుకొని క్లాస్ తీసుకున్నాం ఇక్కడే. ఇవాళ యోగాడికి ఇవాళ స్టార్టింగ్ ఒక టైం చెప్పండి. రోజు అసలు చేసుకుంటున్నావు తర్వాత బయటికి వెళ్ళి ప్రాక్టికల్స్ చేద్దాం. అన్ని డెంటలు ఎక్కడైనా చూసారా పూర్వం? ఎప్పుడో ఎక్కడో చైనా వాళ్ళది ఉండేవి డెంటల్ హాస్పిటల్ అంటే. అది ఎక్కడో, అది కూడా ఊరికొకటి కూడా పెద్ద పెద్ద సిటీస్లో ఉంటారు. వీధికి 2 ఒకటి పక్క పక్కన వీధిలో డెంటల్ హాస్పిటల్. ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు పోయి ఆ వేప వల్ల కాగు వల్ల తింటే ఏ విధంగా చిన్నపిల్లలు కూడా చిన్న తినలేరు. పేస్ట్లో వేసినటువంటి కెమికల్స్ వల్ల పళ్ళు ఊడిపోవడం, పళ్ళు పోవడం, పళ్ళు పుచ్చిపోవడం, ఆ చాక్లెట్స్ తర్వాత తినేటువంటి వీటి వల్ల. అంటే గురువు గారికి సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఇక్కడ ఇప్పించండి ఉంటారు. మనకు టైం టేబుల్ ప్రకారం మీకు ఆరోగ్యం ఆధ్యాత్మికం 2 చెప్తారు. ఏమంటే చెప్తారు కదా, ఆరోగ్యం ఆధ్యాత్మికం అది మంచిగా చెప్పాను కదా. ముందు ఇక్కడేమో ప్రాక్టికల్, ఇక్కడేమో థియరీ. ప్రాక్టీస్కి ఏమో అక్కడ వెళ్ళాలి న్యాచురల్ ఎయిర్కి. ఈ ఎయిర్లో ఉండకూడదు మనం. అడగండి, నిజమేనా? అదే చెప్పండి. ఇప్పుడు గాలి చెప్తున్నాం కదా, గాలి 9 గంటల నుంచి వెళ్ళకుండా ఏం చేస్తారంటే చెప్పిన లోపలికి స్టక్ చేసి ఫీల్ చేసిన తర్వాత చాలాసేపు ఉంచగలిగేటువంటి సాధనే సాధన. అంటే చాలాసేపు అంటే అడుక్కుపోతుందండి. వెళ్తుంటే మీరు ఉంచగలిగేటువంటి దీన్ని బట్టి ఒక రోజే మూసేస్తే మూస్తే 2 నిమిషాలు చచ్చిపోతాడు మనిషి. అది విషయం కాదు. ప్రాక్టీస్ చేస్తుంటారు. ప్రాక్టీస్ ఏమిటంటే పీల్చారు కదా, దీని ద్వారా విడిచిపెట్టి ఇంటి ముందు లోపల నుంచి భాగాలన్నింటిలో కూడా గాలి ప్రసరణ ఎక్కడైతే జరుగుతుందో మొత్తం నమనాడు గాలి మొత్తం ఆవిడ అంతా ఉంటుంది. గాలి, నీరు, పంచభూతాలు లోపల ఉన్నాయి. ఆ సంగతి ఎవరికి తెలుసా? మనలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. నేను చెప్పండి. ఏమిటి? శరీరం పృథివీ. ఇలా నలిపితే మనిషి వస్తుంది చూడండి. పృథివీ తత్వం. చెప్పండి. ఎముకలు అవన్నీ రక్త. వాయువు అనేటువంటిది ముందు వాయువు అనేటువంటిది చెప్పాను కదా. భగవంతుడు ఏం చేశాడు? ఆయువుని తీసుకొచ్చి, ఆయువే వాయువు. ఆయన శివుడు. ఒక వాయుతత్వంలో శివుడు ఉన్నాడు. ఆ శివుడు అనేటువంటిది మంగళకరం. పోగానే ప్రేతకళ వచ్చేస్తుంది. శివం అనేది పోగానే శవం అయిపోతుంది. ఆ శవమే ప్రేతకళ. ప్రేతకళ వచ్చేసింది. లాస్ట్ మినిట్ వచ్చేస్తుంది. ఆ గాలి ఎప్పుడైతే బయటికి పోయిందో అది శవం అయిపోతుంది. శివం ఉన్నంతసేపు, శివుడు ఉన్నంతసేపు శివం మంగళకరం. ఆ శివుడు బయటికి వెళ్ళిపోయాడు, గాలి రూపంలో బయటికి పోయాడు 9 రంధ్రుల్లో. అదే శవం. ఆ వాయుతత్వాన్ని అందుకనే ఆయన ఏం చేశాడు? ఆ పెట్టి ఉంచాడు. దాన్ని నువ్వు కాపాడుకోగలగాలి. అదే మన విషయం చెప్పాను. 2,000-3,000 పైన ఇంకా ఎన్నాళ్ళైనా ఉండొచ్చు. నువ్వు ఏంటంటే ఖర్చు పెట్టేస్తున్నావు. బ్యాంకులు వేసావు, ఏటీఎం కార్డు పెట్టి లాగేస్తున్నావు. ఇవాళ జీవన విధానంలో అనేకమైనటువంటి దీంట్లో ప్రక్రియల్లో మనకి నియమాలు పాటించాలంటే నియమాలు పాటించండి. మీరు శ్వాసని నిలబెట్టలేదు. అష్టాంగ యోగా అంటే కూడా నియమాలు చెప్తారు. తర్వాత దాని పట్ల ముందు ముందు ఆహార నియమం ముఖ్యం. ఆహార నియమాలు అన్నీ పరిగెడతాం, అలసిపోతాం, మెట్లు ఎక్కుతాం, అలసిపోతాం, పని చేస్తాం, అలసిపోతాం. తర్వాత దానికి తగినట్టుగా మళ్ళీ ఛార్జింగ్ పెడుతూనే ఉండాలి. మీరు తీసుకోవట్లే. అంటే ఇవాళ దైనందిన జీవితంలో అనేకమైనటువంటి పరిగెడితే కానీ పనులు కావు. అంటే మీరు పక్కన పెట్టండి. ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ఏం చేస్తారు? ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి చేసేస్తూ ఏదో చేస్తూ అది లైఫ్ స్టైల్ తగ్గిపోయింది. మీకు అర్థమైందండి? అప్పుడు ఏంటంటే ఎక్కువగా మాట్లాడటం వల్ల కూడా ఇది అవుతుంది. అన్నీ కూడా ఖర్చు అవుతూనే ఉంటుంది. మీకు ఏంటంటే అలానే మాట్లాడకుండా ఉండడం కదా. వాళ్ళు ఫిక్స్డ్, నేను చెప్పిన పూర్వీకులు చేసేది ఒక విధంగా ఫిక్సేషన్ ఉండేవాడు. టైంకి పడుకోవడం, టైంకి తినడం, టైంకి చేయడం, ఈ టైంకి చేయాలి అనేటువంటి పద్ధతి ప్రక్రియ ఉండేటువంటిది ఉంది. ఇప్పుడు అది లేదు. నేను రాత్రి 12 అయితే పడుకుంటాను, మళ్ళీ తెల్లారి 5 గంటలకు లేకపోతే వాళ్ళకి లైఫ్ వెళ్దాం. అంటే ఎక్కడికో ట్రైన్ క్యాచ్ చేయాలి, బస్ క్యాచ్ చేయాలి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, అలా ఆఫీస్కి వెళ్ళాలి, క్యారేజీలు కట్టుకోవాలి. అంటే పెడితే జీవితంలో ఇవి పరుగులు పొందాలి ప్రతిదీ కూడా. అంచేది ఏంటంటే మనంతట మనమే దాన్ని పోగొట్టుకుంటాం.
తప్పదు. ఎందుకంటే అంటే మనం ఒక ఆశ్రమం పెడితే ఏ టైంకి ఏ ఫుడ్ పెట్టాలి అనేది ఒక డిజైన్ చేసి పెట్టి ఏ టైంకి ఏ పని చేయాలి ఇలా పెట్టుకొని కొంత సిస్టమేటిక్గా నడిస్తే చేయాలి, ఎనర్జీ సేవ్ అవుతుంది. ఎర్నింగ్ చేయాలనేటువంటిది మేము చేయకుండా కూర్చుంటే మాకు వెళ్ళదు కదా. ఇల్లు ఉన్నాం, దానికి ఈఎంఐ కట్టాలంటే 20,000 పెట్టి తీసుకున్నాం, దాన్ని కట్టాలంటే మనకి ఎర్నింగ్ చేయాలి, ఇద్దరు చేయాలి. ఆ విధమైన పరిస్థితి ఆ రోజు లేదు, లగ్జరీ లేదు లైఫ్లో. ఏమి ఉండేవో అవి తినేవారు, ఏమి ఉండేవో అది పడుకునేవారు. ఆ చెట్ల కింద తినడే పొలాలను హ్యాపీగా వచ్చి ఆ కష్టపడి పనిచేస్తే అది నేచర్ ప్యూర్ ఎయిర్ని పీల్చుకునేవారు. చక్కగా అక్కడికి వచ్చి ఆ చెట్టు కొబ్బరి పండు తిని తాగితే అది ఉంటుంది. ఈ డ్రింక్ తాగితే వస్తుంది, అందులో ఉండేటువంటి కెమికల్స్ ఇవాళ అది ఎప్పుడు చేశాడో అవన్నీ కూడా వెళ్ళకపోతే మీరు ఒక రోజైనా 10 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టండి. 2 రోజులు పెడితే పాలు విడిపోతుంది. ఎంత ఫ్రిడ్జ్ అయినా సరే 2 రోజుల్లో పాలు విడిపోతాయి. నేను అలాగా వాళ్ళు అందులో కెమికల్ వేసినట్టే వేయనట్ట. దాన్ని మనం కెమికల్ అంతా కూడా మనం ఏంటంటే పూర్తిగా కల్తీవే మనం తింటున్నాం. దానివల్ల లైఫ్ స్టైల్ తగ్గిపోయింది. తర్వాత మనకి చేసేటువంటి దైనందిన జీవితంలో ఉండే పరుగుల వల్ల కొంత బాగా పాడైపోయింది. సో అన్నిటి వల్ల కూడా మన జీవితం పూర్తిగా స్మాష్ అయిపోయింది. ఇప్పుడు ప్రాణాయామాలు ఎనర్జీ వస్తుందంటారా? 40కి 30కి హార్ట్ అటాక్ లేదు. చిన్న పిల్లలకి హార్ట్ అటాక్ 28, 20, 30 ఎప్పుడో 70, 80 వస్తే హార్ట్ అటాక్ వచ్చింది అనేవాడు. ఇప్పుడు ఈ ప్రాణాయామం వల్ల ఎనర్జీ సేవ్ అవుతుందంటే అమ్మా అదే కదా నిలబెట్టేది మనిషిని. మళ్ళీ చెప్పింది 2000 సంవత్సరాలు బాబా గారు మీకు తీసుకెళ్తాను గురుగారి దగ్గరికి. నేను అదే రమ్మన్నాను. మీకు సత్యానంద స్వామి మహర్షి ఆశ్రమం ఉంది ఋషికేశ్లో. ఆయన వయసు 600 సంవత్సరాలు మా గురుగారు వెళ్తే మీరు కూర్చోండి అంటారు. ఇప్పటికి మాట్లాడితే రమ్మన్నాను. ఫోన్ చేస్తాను. 600 సంవత్సరాలు ఆయన 600 సంవత్సరాలు 600 మీరు నమ్ముతారన్న మన 600 years అనుకుని తరాలు చూసాడు ఆయన. హ్యాపీ ఉండి చక్కగా గలగల అన్నం తింటున్నాడా? మరి దేమని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అంటే అన్నం తింటాడో ఏం తింటాడో మనకి. ఆ టైం లిమిట్గా ఆ టైంకి పాలు, ఆ టైంకి పళ్ళు చక్కగా ఏమో ఆమె కావాల్సినవి అంతే. అంతే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే అలవాటు అంటే అనకూడదు. ఒక దగ్గరికి వెళ్తే బాగా తింటారు, మన ఇంట్లోనే తప్పు తినడం ఏదో చేసుకుంటారు. కానీ ఇంకో దగ్గరికి వెళ్ళినట్టు దొరికింది కదా అని చెప్పి పెళ్ళిళ్ళకి ఫ్యాక్షన్లకి కొంచెం ఎక్కువ లాగేస్తుంది. హ్యూమన్ కల్చర్ నేచర్ అది. అలా కాకుండా ఎంత సమ్ లిమిట్ అంతే తినాలి. దానివల్ల ఏముంటుంటే ఓవర్ గ్యాస్ రావడం, తర్వాత ఏంటంటే రకరకాలైనటువంటి ఈ జీర్ణ ప్రక్రియ అనేటువంటిది డైజెషన్ మొత్తం ప్లాస్టర్ ఒక్కరోజు అయినా సరే అది 1 నెల 2 నెలలు కూడా దాని ప్రభావం ఉండొచ్చు. దానివల్ల మందులు, ఆ మందుల వల్ల మరొక సైడ్ ఎఫెక్ట్స్, ఆ మందులు మరొకటి, ఇవన్నీ వచ్చే దీనివల్ల నువ్వు చేసిన ఒక చిన్న తప్పుకి ఇవన్నీ అనుభవించాల్సిన పరిస్థితి. సో ప్రతి మహాశాంతి మనం వెళ్తాం. మీరు కూడా ఎక్కడికి వెళ్ళలేదు కూర్చొని మహాశాంతి ఎక్కడికి వెళ్ళగల లేదు సార్. అక్కడ బాగుంటుంది సార్ మహాశాంతి వనం. వీరు కూడా రామచంద్ర మిషన్, వీరు కూడా రామచంద్ర మిషన్ అంటే వీరు అభ్యాసం ట్రైనింగ్ ఇచ్చారు సార్. అనంతపురం ట్రైనింగ్ ఇచ్చారు. ఉన్నాయి ఆశ్రమాలో వెళ్ళాం. ఇప్పుడు ఐడెంటిటీ ఉందా మీ దగ్గర? లేదు కార్డు ఇస్తాం. ఇంట్లో రావాలి ఉందా? లేదు ఆన్లైన్ అంటే చూపిస్తే మనకి వసతి బాగా ఇస్తారు. సరే రాణిస్తారు. లేదు ఆధార్ కార్డు చూపిస్తే చాలుతా మరి వెళ్తాం. ముగ్గురు పోదాం అనుకుంటున్నాం అక్కడికి. ఇవాళ పోదాం అంటారు. యోగా బాగుంటున్నాను. సరే కానీ ఏమంటే ఇక్కడ రామచంద్ర మిషన్ శాఖ ఉందండి మన టౌన్లో 10 మందికి. ఇవాళ శుక్రవారం కదా, ఇవాళ స్పెషల్ క్లాస్ ఉంటుంది. పోదాం రండి. క్లాసులు వింటే రాదు భాష. క్లాసులు వింటే అలా కదా. అక్కడ సెంటర్ ఉందండి. నేను కాదనలేదు. అంటే గురువులు వస్తారట, ఈ ప్రిసిప్టర్స్ వస్తారు. పుస్తకాలు చదివితే క్లాసులు వింటే వచ్చేవి కాదు అంటున్నాను నేను. అది ఇప్పుడు 2 ముగ్గురు పీస్ఫుల్గా మాట్లాడవద్దు, వాళ్ళ మనం ఏం మాట్లాడతాం. అట్లాగా సార్, వాళ్ళంతా సైలెంట్గా ఉంటారు. డిసిప్లిన్ ఉంటుంది. వాళ్ళు ఏమో మరి ఇవాళ అక్కడ నేర్చుకునే తక్కువ. సరే ఇప్పుడు మీరేం చెప్తారో చెప్పండి, మనం ఆ ప్రకారంగా చేద్దాం. రోజు ఒకే టైంలో అటెండ్ అవుదామా? ఏ టైం చెప్పండి. విఘ్నం కలగకూడదు. ఇవాళ మొదలు పెట్టాం కాబట్టి పొద్దున సాయంత్రం 2 పూటలా 1 పూట చెప్పండి. ఫస్ట్ 2 పూటలా 1 పూట ఏ టైం చెప్పండి. మీరు మిస్ కాకూడదు, నేను మిస్ కాకూడదు. ఇక్కడ ఉన్నంత కాలం పోయా టైం చేస్తాం. ఆ టైం చెప్పండి. మార్నింగ్
మార్నింగ్ ఎన్ని గంటలకి? 6:30. రైట్. అక్కడైనా కూర్చోవచ్చు, ఇక్కడైనా కూర్చోవచ్చు, మన ఇష్టం. ఓపెన్ ఉంటుందా? వీళ్ళు 4 గంటలతో ఓపెన్ చేస్తారు. సరే, ఇవాళ సెలవు తీసుకుందాం, మళ్ళీ ఇంటి దగ్గర మీకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళ అనుష్ఠానం ఉందా? ఎవరి క్రియాయోగం అంటే ఇదేనంటారా? క్రియాయోగం ఉంటుంది. ఎందుకంటే చాలా ఉన్నాయి ఇంకా చెప్పాల్సి. క్రియాయోగం ఒక్కసారి చెప్పండి, ఇంకా మాకేమొద్దు. అంతగా చెప్పేది కాదు కదా, చెప్తున్నా కట్ చేస్తే మంచిది. అంటే ఇప్పుడు శ్వాస పిలిచి లోపల ఉంచితే శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ 6 చక్రాలు షట్చక్రాల్లోంచి ఆ గాలిని కిందకి మీదకి చేసే ప్రసరింపజేసేదని క్రియాయోగం. ఆ శ్వాసని మీరు శ్వాస మీద ఇది కంపల్గా ఇది కావాలి, దాని గ్రిప్ ఉండాలి. ఏంటంటే మనం ఇక్కడి నుంచి ఒక్కొక్క చక్రం నుంచి ఒక చక్రానికి, ఒక చక్రం నుంచి ఒక చక్రానికి మళ్ళీ వాటిని డౌన్ గ్రేడ్ చేసుకుంటా దాన్ని తీసుకోవాలి. నేర్పుది కాదండి, గ్రాడ్యువల్గా. చెప్పాను కదా, ఇడ పింగళ ఈ వెనుక నుంచి వచ్చేటువంటి దీన్ని ఇక్కడ సుషమ్న, ఈ సుషం ఈ 3 కలిసేటువంటి గుటి, అందుకే అక్కడ కొట్టు పెడతారు. అక్కడ ఏంటంటే సరైనటువంటి ఈ త్రివేణి సంగమం. ఇక్కడికి వెళ్తే సమాధి వచ్చేస్తుంది అంటారంటే అది సమాధి స్థితి. కేంద్రీకరిస్తే గురుకుటి అంటారు, 2 కనుబొమ్మల మధ్యన. దానికి అందుకనే అక్కడ మీరు ఇలా పెట్టి ఆ కళ్ళతో ఎక్సర్సైజ్ వేరండి. తర్వాత ఇంకా మంత్రతంత్ర యంత్రాలు కూడా నాకు బాగా పట్టు చేశాను. అది ఏంటంటే అథర్వణ వేదాలు కూడా తెలుసుకోగలిగే చెప్పగలిగే గురువు దొరకడం చాలా అరుదు. నేను చాలా పుస్తకాలు చదివిన చాక్షుషి అని ఒకటి ఉంది. అది చదివి 40 రోజులు మీరు చేస్తే సూర్యుడికి అభిముఖంగా కూర్చొని కళ్ళతో చాక్షుషి ఇచ్చాను. ఆ సూర్యుడు కడుపప్పుడు ఇలా తిప్పడం, ఇలా చేయటం, ఆ తర్వాత ఆ మంత్రంతో దాన్ని అభిమంత్రించి చేయటం అద్భుతమైన. అంటే సమాధి ఉందంటారా? సమాధి మీరు అనుభవించారు సమాధి స్థితికి వెళ్ళాలంటే ఈ రోజు ఒక్కరోజు కాదండి, కొన్ని చాలా కాలం అసలు మనస్సును స్థిమితం చేసుకోలేకపోతున్నారు. మీరు డైవర్ట్ చేసుకుంటున్నారు. ఏంటంటే చెప్పే మాటలు 2 మాటలైనా మీరు జీర్ణించుకోగలిగి దాన్ని హరాయిని అంటే లోపల మీరు నిలబెట్టుకోగలిగితే మైండ్ సెట్ కరెక్ట్గా కావాలి. ఇప్పుడు 3 గంటలు డైవర్ట్ కావాలి. నేను చెప్తుంది ఇప్పుడు మీరు అంటున్నారు అలాగే అక్కడికి వెళ్ళిపోదాం, ఇక్కడికి వెళ్ళిపోదాం. అది కాకుండా మనం ఎక్కడున్నామో ఆ స్థితిని మర్చిపోతే ఎలా? మనం ఇప్పుడు ఉన్నాం, మనకు సాధ్యమా అక్కడికి వెళ్ళడం? ఇవాళ అవుతుంది. మనం ఏంటంటే మన ప్రోగ్రామ్స్ ఏమో ఉంటాయి, మన వెంటి వాళ్ళకి మనం అంటే 3 గంటల సేపు హంబ్రహ్మస్మిని స్మరిస్తే సమాధి స్థితి వస్తుందట, నిజమేనా? ఇన్ని వస్తాయి, రాని ఏంటంటే విల్ పవర్ కావాలి అంటే ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ కావాలి. దాని మీద చాలా అవగాహన కావాలి. అంత సులువుగా పట్టుబడితే అందరూ కూడా సంపాదించేస్తారు. శక్తిపాతం ఇస్తారటండి. ఇక్కడ 93 ఏళ్ళ ఆవిడ ఉంది. ఆవిడ శక్తిపాతం ఇస్తుంది. ఆవిడకి బ్రహ్మ సాక్షాత్కారం అయింది. అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం మంత్రం వెళ్ళి మనమంతా. ఎవరు బేగంపేటలోనే ఉంది. ఎవరు తెచ్చేది కాదు, నియంత్రణ సాధించుకోగలిగితేనే. అంటే ఇప్పుడు నయన దీక్ష, హస్త దీక్ష ఉంటుందిగా, ఉండదా? ఎంత ఉన్నా మీరు అంత కాదు. సరే, మీరు దీక్ష ఇస్తారుగా మాకు. దీక్ష ఇస్తారంటే మీరు స్టేబుల్గా ఉండగలిగి. రేపు 6:30 నుంచి మొదలండి. మైండ్ సెట్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేయగలి. నేను ఎంతసేపు మీరు ఇక్కడ తాళ్ళు తెచ్చి కట్టేస్తాను సార్, కానీ మీ మనస్సు అనేటువంటిది అదే కదా. యక్షప్రసంలో ధర్మరాజు చెప్తాడు, అన్ని యక్షుడు అడుగుతాడు కదా, మీకు ఎవరు నౌషుడే యక్షుడయ్యాడు ఎవరు? అది కాదు పెద్ద కదా, అది భారతంలోకి వెళితే అది తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ద్వాపరయుగంలో ధర్మరాజు వస్తాడు, నీ ప్రశ్నలు వేస్తాడు. అన్నిటికంటే వేగవంతమైనది ఏది అని అడిగితే మనస్సు అని చెప్తాడు. ఇక్కడ ఉంటుంది కాశీ ఉంటుంది, కాశీ తర్వాత ఇక్కడ అమెరికా ఉంటుంది, ఇంకోటి ఆ మనసు ఉన్న చోట ఉండాలి. ఆ మనస్సు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ స్థిరంగా నిలపగలిగేటువంటిది స్థితే, అది మీరు సమాధి స్థితి. అప్పుడు మీ దగ్గర నుంచి వచ్చిన మాట నేను జీర్ణం చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎదురుగా కూర్చొని దేవుడి విగ్రహం అక్కర్లేదు, ఒక జ్యోతి, ఒక లేదా ఒక బిందు, ఒక ఏదో స్టిక్కర్ ఉంది, దాని మీదే మీ దృష్టిని కేంద్రీకరించి దాని మీదే లయం చేసి దాని వైపే మీ దృష్టిని అలా మరలించగలిగితే మీకు అంతగా
అప్పటి నుంచి అలాగా గ్రాడ్యువల్గా నేర్చుకోకుండా యూనివర్సిటీకి వెళ్ళిపోతారంటే ఎలాగండి? యూనివర్సిటీకి రాకుండా అది యూనివర్సిటీ కూడా కదా, పిహెచ్డి కూడా కదా, ఇంకా ఎక్కువ అది వాళ్ళు చేసేది. అదే ఎన్ని స్టెప్స్ ఉన్నాయనుకుంటున్నారు? సరే, ఒక అరగంట ఏమో ప్రవచనం, ఒక గంట ఏమో ప్రాక్టీసు. ప్రవచనం ముందు, ఎందుకంటే వాళ్ళని అందులో తీసుకెళ్ళాలంటే ముందు ప్రవచనం కదా. అవును, మిమ్మల్ని అందులోకి డైవర్ట్ చేయాలంటే ఇప్పుడు అంటే అనకూడదు కానీ ఆయన వచ్చారు అంటే ఈ మాట నచ్చబట్టి మన తరకు కొంతైనా అందులో ఈ అవగాహన ఉండబట్టి కదా వచ్చారు. తెలుసు ఎప్పుడు ఏదో పిచ్చిపోతే ఇప్పటికి ఏమి సబ్జెక్ట్ లేదు తెలిసిపోతుంది. మీకు సబ్జెక్ట్ రాకపోవచ్చు, అది చెప్పేవాడిని బట్టి ఒకవాడు ఉంటుంది. మంచి సబ్జెక్ట్ వచ్చు, మనం వినాలి, మనం తెలుసుకోవాలి, కుతూహలం, ఒక క్యూరియాసిటీ ఉంటుంది డిఫరెంట్. అదే కానీ ఏవో మాట్లాడితే దాన్ని అది ఉండదు, పెట్ట తెలిసిపోతుంది. మీరు మనకి సంగీతం కూడా నేర్పుతారండి. సార్ ఏం లేదు, ఇప్పుడు ఏది కానీ సాధించాలంటే మనోనిగ్రత ఉండాలి, రెండోది ఆహార నియమం కూడా ఉండాలి, విశ్రాంతి నియమం అవన్నీ ఉండాలి. 11, 12 దాకా టిఫిన్ కూడా ఏం కాదు. తెల్లవారు మన అందరం వేసుకుంటాం.